ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత జట్టులో స్థానం దక్కించుకున్న యువ బ్యాట్స్మెన్ అభిమన్యు ఈశ్వరన్ తుది జట్టులో అవకాశం రాకపోయినా గణనీయమైన మ్యాచ్ ఫీజు అందుకుంటున్నాడు. నాన్ ప్లేయింగ్ సభ్యుడిగా ఉన్న ఈశ్వరన్ కు ఒక్కొక్క మ్యాచ్ కి 7,50,000 ఫీజు వస్తుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత జట్టులో నాన్ ప్లేయింగ్ సభ్యుడికి అంటే తుది జట్టులో లేని ఆటగాళ్లకు కూడా మ్యాచ్ ఫీజు కింద 50% చెల్లిస్తారు. టెస్టు మ్యాచ్ కు ప్లేయింగ్ 11 లో ఉన్న ఆటగాడికి 15 లక్షల ఫీజు అందుతుంది. దీని ప్రకారం అభిమన్యు ఈశ్వరన్ కు తుది జట్టులో లేకపోయినా అందులో సగం అంటే 7,50,000 ఫీజు కింద లభిస్తుంది. ఇక అభిమన్యు ఈశ్వరన్ ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో అరంగేట్ర కోసం ఎదురు చూస్తున్నాడు. దేశీయ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నప్పటికీ అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో కూడా అతడు జట్టుతో ఉన్నప్పటికీ ఆడే అవకాశం లభించలేదు. పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లకు ఇలా అవకాశాలు ఇవ్వకపోవడం వారి కెరీర్ కి ఇబ్బందికరంగా మారుతుందని అభిప్రాయాలు పడుతున్నారు. అయితే జట్టులో ప్రయాణించడం, సీనియర్ ఆటగాళ్లతో కలిసి శిక్షణ తీసుకోవటం, టీం వాతావరణంలో ఉండడం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈశ్వరన్ వంటి యువ ఆటగాళ్లకు ఇది మంచి అనుభవం అని, భవిష్యత్తులో వారికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. మొత్తానికి అభిమన్యు ఈశ్వరన్ ఆటకు దూరంగా ఉన్నప్పటికీ తాను మ్యాచ్ ఫీజును మాత్రం అందుకుంటున్నాడు.